చందమామ కథ 3 వింతలు. ఒక రాజుకి 3 కొడుకులు. వాళ్ళ ముగ్గురు సమస్త విద్యలు చక్కగా నేర్చుకున్నారు. అన్ని విద్యల్లోనూ 3 అన్నదమ్ములు సరిసమానంగానే ప్రజ్ఞ సంపాదించారు. 3 కొడుకుల మీద రాజు ఒకే మోస్తరుగా ప్రేమ అభిమానం చూపుతూ ఉండేవాడు. రాను రాను రాజుకి వృద్ధాప్యం వచ్చేస్తుంది. కొడుకుల్లో ఎవరికో ఒకళ్ళకి తన రాజ్యం అప్పగించాలి. అయితే ఆయనకి 3 సమానమే. అందులో ఎవరికి అప్పగించడం? ఈ ప్రశ్నకి ఆయనకు జవాబు తోచలేదు. చాలా దూరం ఆలోచించాడు రాజు. కొడుకుల్ని 3 దగ్గరికి పిలిచి, నాయనలు చూడండి, నాకు వృద్ధాప్యం వచ్చేస్తున్నది, విశ్రాంతి తీసుకోవాలి కదా. అందుకని మీ 3లో ఎవరు ప్రపంచంలోకెల్లా విలువైంది వింతైంది వస్తువు తీసుకురాగలరో వాళ్ళకి రాజ్యం అప్పగించడానికి నిశ్చయించుకున్నాను అని తన మనసులో ఉద్దేశం కొడుకులతో చెప్పాడు. తండ్రి మాటలు విని కొడుకులు ఉత్సాహపడ్డారు. సరేనంటే సరే అన్నారు. మర్నాడు 3 కావలసినంత ధనము, ఒక్కొక్క పంచకళ్యాణి గుర్రము తీసుకున్నారు. ఎక్కడ ఉన్నా సరే 3 నెలల్లోపు ఒకానొక ప్రదేశంలో కలుసుకోవాలని నిశ్చయం చేసుకుని తల ఒక దారి పట్టిపోయారు. వెళ్లి పెద్దవాడు భీమకోట అనే ఊరు చేరుకున్నాడు. పేదరాశి పెద్దమ్మ ఇంట్లో బస చేసి ఊళ్ళో విశేషాలు ఏమిటో చూసి వద్దామని బయలుదేరాడు. వెళుతూ ఉండగా దారిలో ఒకడు విచిత్రమైన తివాచి అమ్ముతున్నాడు. అబ్బి, ఈ తివాచీలో ఉండే చిత్రం ఏంటి? ఇది ఎంతకిస్తావు అని అడిగాడు రాజకుమారుడు. అయ్యా, దీని మీద కూర్చుంటే తలుచుకున్న చోటకి వాయు వేగంతో తీసుకుపోతుందండి, 1000 వరహాలండి అని చెప్పాడు. వెంటనే 1000 వరహాలు ఇచ్చి ఆ తివాచి తీసుకున్నాడు రాజకుమారుడు. లోకంలో దీన్ని మించిన వింత వస్తువు మరొకటి ఏముంటుంది? మా తండ్రి రాజ్యం నాకే వచ్చేస్తుంది అని ఉప్పొంగిపోతూ ఇంటి ముఖం పట్టాడు. రెండో రాజకుమారుడు కొన్నాళ్లు ప్రయాణం చేసి రత్నపురం చేరుకున్నాడు. అన్నలాగే అతను కూడా ఊళ్ళో వింతలు చూడబోయాడు. దారిలో ఒకడు చిత్రమైన అద్దం అమ్ముతున్నాడు. ఆ అద్దంలో మనస్సును తలుచుకున్న వాళ్ళు ఎంత దూరాన ఉన్నా సరే కళ్ళ కట్టినట్టు కనిపిస్తారు. అంతకు మించిన వింత లోకంలో మరెక్కడా ఉండబోదనుకున్నాడు రాజకుమారుడు. రాజ్యం తనకే వస్తుందన్న నమ్మకంతో ఆ అద్దాన్ని 2000 వరహాలకు కొని రెట్టింపు ఉత్సాహంతో ఇంటి ముఖం పట్టాడు. ఇక మూడో రాజకుమారుడు ఎన్నెన్నో అరణ్యాలు నదులు దాటి సింహపురి అనే మహాపట్టణం చేరుకున్నాడు. భోజనం చేసిన తర్వాత ఊళ్ళో వింతలు చూసి వద్దామని షికారు బయలుదేరాడు. దారిలో ఒకడు ఒక చిత్రమైన మామిడి పండు అమ్ముతున్నాడు. అయితే దాని వెల ఇచ్చి కొనగలిగిన వాళ్ళెవరూ కనపడ్డం లేదు. ఈ మామిడి పండులో ఉండే చిత్రమేమిటి అని అనుకున్నాడు రాజకుమారుడు. అది వాడదట, ఎంతకాలమున్నా కుళ్ళదట. దాని వాసన చూస్తే చాలు ఎటువంటి జబ్బైనా సరే మాయమైపోతుందట. వెంటనే 3000 వరహాలిచ్చి ఆ మామిడి పండు కొనేసి, ఇంతకంటే గొప్ప వింత ప్రపంచంలో మరెక్కడన్నా ఉండబోతుందా, నాకే వస్తుంది నా తండ్రి రాజ్యం అని సంతోషిస్తూ మూడోవాడు కూడా ఇంటి ముఖం పట్టాడు. రాజకుమారులు 3 వాళ్ళు ఏర్పాటు చేసుకున్న చోటున కలుసుకున్నారు. నా వస్తువు గొప్పదంటే నాదే గొప్పదని వాళ్లలో వాదన ప్రారంభమైంది. ఆఖరిన రెండోవాడు అన్నాడు కదా, మనం ఇలా వాదులాడుకోవటం ఏమీ బాగులేదు. నా దగ్గర దుర్బిణి అద్దం ఉండనే ఉంది, అందులో ఒక్కసారి చూసి నాన్నగారి పరిస్థితి తెలుసుకుందాం అన్నాడు. ఈ మాటకి తక్కినిద్దరు తల ఊపి భేష్ అంటే భేష్ అన్నారు. మనసులో తలుచుకుని అద్దంలో చూశారు. కొడుకులు ఎప్పటికీ రాకపోవడం చేత రాజుగారు బెంగ పెట్టుకుని మంచం పట్టినట్టు ఆ అద్దంలో ప్రత్యక్షంగా కనిపించింది. క్షణమైన ఆలస్యం చేయకుండా పెద్దవాడు కొన్నటువంటి తివాసి ఎక్కి 3 కోట్లో వాలారు. మూడోవాడు గబగబా తన దగ్గరున్న మామిడి పండు తీసి తండ్రికి వాసన చూపించాడు. రాజుగారి జబ్బు చిటికలో నయమైపోయి ఆయన తక్కువ లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోవడమే కాదు, ఎంతగానో సంతోషించారు. ఇప్పటి వరకు బాగానే ఉంది గాని రాజుగారిని పట్టుకున్న సమస్య మాత్రం తేలనే లేదు. కొడుకులు తీసుకువచ్చిన వస్తువులు దేని మట్టుకు అదే వింతైనది, విలువైంది. 3 వస్తువులు గొప్పవే, 3 చిత్రమైనవే. వాటిల్లో ఇది ఎక్కువ అది తక్కువ అని పోల్చి చెప్పడానికి వీలే కనపడదు. 3 వస్తువులు ఒక్క మారుగా కలిసి రావడం వల్లే రాజు ప్రాణాలు దక్కినాయి. అందులో ఏ ఒక్కటి లేకపోయినా రాజు బతికి ఉండేవాడే కాదు. అందుకనే రాజుగారికి ఆలోచన తగ్గడమే లేదు. అప్పుడు 3 అన్నదమ్ములు కూడబలుక్కొని ఒక మాట మీద నిలబడ్డారు. 3లో పెద్దవాడినే రాజును చేయాలి, మిగతా 2 అతనికి సహకరించాలి అని నిర్ణయించుకున్నారు.